అందరికీ గుడ్ న్యూస్, మనది ఇంకోటి కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ అవుతుంది మొబైల్ షాప్ది. సాకెట్ చౌరస్తా అనమాట. సో ఇక్కడనే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉందన్నమాట. మన షాప్ అయితే ఓపెన్ ఉంది అనమాట. 9 o'clock మర్చిపోద్దు, అందరు రండి. చైర్ మీద ఎందుకు కూర్చుంటలేనంటే మా అమ్మ తెచ్చినప్పుడు మా అమ్మని ఫస్ట్ కూర్చోబెట్టాలని చెప్పి కూర్చోబెడతలేను. మన షాప్లో మన అద్దాలు దుడవనికి బెనర్కి పెట్టడం అనమాట. నా గిఫ్ట్ ఇచ్చినది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మొత్తం సినిమా మళ్ళీ తిడతారు నాకు, మొత్తం సినిమా చెప్పేస్తున్నావు అంటే వేరే లేదు. మీ ఫోన్లు ఇస్తే మీకు కొత్త పౌచులు వేసి ఇస్తా. ఒకసారి మీ ఫోన్లు ఇచ్చేది ఇసా. సో గైజ్, మన సబ్స్క్రైబర్స్కి మన సైడ్ నుంచి గిఫ్ట్ అనమాట. మనం ఎంత మంచిగా ఇస్తామో అంత కస్టమర్లు అనేది మనకు వస్తారు. అవును. సో నేను ఆ కాన్సెప్ట్ మీద వేసిన. నేను ఓపెన్ చేయగానే ఒక సామాన్ మీద 500, 1000 రూపాయలు మనం ఎందుకు, మనకు 200, 300 వచ్చినా చాలు మనకు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ అనమాట. సో గైజ్, ఇవాళ వచ్చేసి ఏంటంటే అందరికీ గుడ్ న్యూస్, మనది ఇంకోటి కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ అవుతుంది మొబైల్ షాప్ది. సో ఇది వచ్చేసి మన ఈసీఎల్లో ఉందన్నమాట. మీ అందరికీ కరెక్ట్ లొకేషన్ అనేది చూపిస్తా. ఈసీఎల్ అంటే మనకి సాకెట్ పోయే రూట్లో ఉంది. మీకు ఆ షాప్ దగ్గరికి ఏంద్రా అదేమో ఏరియా అంటారు, కాప్రా నుంచి ఈసీఎల్ నుంచి కాప్రా పోయే రూట్లో ఉందన్నమాట. సో మీ అందరికీ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ కరెక్ట్ లొకేషన్ అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తా. సో గైజ్, జల్దీ వెళ్ళి ఆ షాప్ దగ్గరకు పోయి మీకు అన్ని అప్డేట్ అయితే ఇస్తా అనమాట. సో గైజ్, ఇది వచ్చేసి రంజాన్ నెక్స్ట్ డేనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది. సో గైజ్, జల్దీ వెళ్ళి ఆ షాప్ దగ్గర పోయి వీడియో పెడతా చూడండి. రాధికా థియేటర్ ఆపోజిట్ ఏఎస్ రావు నగర్ నుంచి రైట్ కొట్టాలన్నమాట. మనం ఇట్లా వస్తే ఈసీఎల్ రైట్ కొట్టంగానే మనకి షాప్ అనేది ఉందన్నమాట. 400 మీటర్స్కి మీకు షాప్ అయితే చూపిస్తా. ఆ ఏరియా కూడా నేను చెప్తాను. ఈడికెళ్ళి రైట్ కొట్టాలి. మీరు వచ్చేసారంటే 400 మీటర్స్కి షాప్ ఉంటుంది అనమాట. సో మీ అందరికీ కరెక్ట్ లొకేషన్ నేనైతే పిన్ చేస్తా. గైజ్, రాధికా థియేటర్ నుంచి మనం స్ట్రైట్ వస్తే సాకెట్ పోయే రూట్లో అనమాట. ఇది వచ్చేసి సాకెట్ చౌరస్తా అనమాట. సో ఇక్కడనే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉందన్నమాట. సో మన ఐసిఐసి బ్యాంక్ కింద. సో కాప్రా చౌరస్తాలో ఉందన్నమాట. సో వచ్చేసి మన మొబైల్ షాప్ ఇదనమాట. ఇగో వీడు కూడా వచ్చేసిండు. అసలు అందరు జమ అయిపోయారు. ఆడ ఎంకలు చూడరు, అందరు జమ అయిపోయారు, ఎంకలు చూడరు. సో మనమైతే మన షాప్లో మన అద్దాలు దుడవనికి బెనర్కి పెట్టడం అనమాట. నాడు అరే వాడు చూడు షాప్లో ఏమో చేస్తారు. సో ఇదైతే షాప్ అనమాట. సో ఈడ వచ్చేసి అండ్ గైస్, అద్దాలు దుడవనికి కాదు గైస్, షాప్ కి వస్తే అదృష్టం అని చెప్పి నన్ను తీసుకొని వచ్చినమాట. మన బ్రాండ్ అనమాట. సో మన బ్రాండ్ కనిపిస్తుందా? పరేషాన్ మొబైల్స్. ఆడు ఎట్లుండే ఇప్పుడు చిన్నప్పుడు కొద్ది పిల్లలు అక్కడ లేడా ఇడు ఇర్ఫాన్ గారు ఎందుకు ఏడిపిస్తావురా అని ఆడు ఎప్పటికే ఏడుస్తాడు. లే, స్టార్టింగ్ నుంచి నేను బబ్బు ఉన్నాం అట్లా అని మా ఇద్దరిది పెట్టినాం అనమాట. ఫైనల్ అయితే మనకి మన రాధికా థియేటర్, ఏఎస్ రావు నగర్ రాధికా థియేటర్ నుంచి కాప్రా చౌరస్తాలోనే ఉందన్నమాట, ఐసిఐసి బ్యాంక్ కిందనే. సో గైస్, చాలా మంది ఇప్పుడు వచ్చేసి హాయ్ అందరికి హాయ్. సో అరే ఎల్లుండి మన షాప్ అయితే ఓపెన్ ఉంది అనమాట. 9 o'clock మర్చిపోద్దు, అందరు రండి. మార్కెట్లో అందరికంటే మనం బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. సో మీ అందరు తెలిసిందే, మన ఏఎస్ రావు నగర్లో మన వలసలిపురంలో ఉన్న షాప్లో ఎట్లయితే క్రౌడ్ అయితే వస్తుందో అట్లనే రండి. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి వల్ల మనం ఈ షాప్ అయితే పెట్టినాం అనమాట.
సో ఎప్పుడు లైఫ్ లాంగ్ నీకు ఎప్పటికెళ్ళి చెప్తుంటా, లైఫ్ లాంగ్ మీ అందరికి రుణపడి ఉంటా. అండ్ మెయిన్ థ్యాంక్స్ ఇగో వీళ్ళకి చెప్పాలా అన్న. థ్యాంక్ యూ మీ అందరి వల్ల నేను హ్యాపీగా ఉన్నాం, మా ఫ్యామిలీ అండ్ మేమందరం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. రండి థ్యాంక్ యూ. అట్లీస్ట్ నవ్వుపిస్తున్నాం, మాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్క రండి అన్న. మీ ఫోన్లు ఇస్తే మీకు కొత్త పౌచులు వేసి ఇస్తా. ఒకసారి మీ ఫోన్లు ఇచ్చారు ఇసా. మన దగ్గర సెల్ఫీ ఇస్తానా? సెల్ఫీ అంతా ఇయ్యలేనా నేను? ఐఫోన్ నీకు పౌచ్ వేసి వేసి పౌచ్ వేసి ఫోన్ దియోజీ. సో గైస్ మర్చిపోకుండా అందరు ఖచ్చితంగా రండి. మేము కూడా సబ్స్క్రైబర్లే, మేము కూడా సబ్స్క్రైబ్ చేసాం. అందరికి వేసి ఇచ్చేయండి. చలో చలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చా పౌచులు. సో గైస్ ఫస్ట్ డేనే చూడుర్రి ఎంత క్రౌడ్ వచ్చింది అంటే. మేము ఉట్టి ఓపెన్ చేయడానికి వస్తేనే ఎంతగానో వచ్చిర్రు. అందరు హాయ్ 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 చెప్పురి, హాయ్ చెప్పురి. లేట్ చేయకుండా అందరూ వచ్చారనమాట. హాయ్ 2 minutes 10 minutes మాట్లాడు. మీ అందరికి మెయిన్ బ్రాండ్ అనేది చూపిస్తా అనమాట. సో ఇదే అనమాట. ఈయన ఓవరు అంటే మన ఇసాక్ అనమాట. సో నా పార్ట్నరు. అండ్ గైస్ మనకున్న షాపులు రెండే. ఒకటి వచ్చేసి వలసలిపురంలో, ఇంకోటి వచ్చేసి మన కాప్రా. అండ్ గైస్ ఈ షాప్ నేను వీని గిఫ్ట్ ఇచ్చేస్తున్నా అనమాట. వీడు నా మాట ఇంటే ఇచ్చేస్తా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే జాకీ కనిపించగానే మీరు ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా చూడండి, మన పరేషాన్ బాయ్స్ కనిపిస్తుంది. గైస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. చూడండి అసలు బబ్బుది నాది వస్తుండే, కానీ మనోడు రిక్వెస్ట్ చేసిండు అనమాట. మీ ఇద్దరికి అందరు గుర్తుపడతారు, నాకు కూడా గుర్తుపట్టాలంటే ఫోటో వేసుకోవాలని చెప్పి ఫోటో వేసుకుంటు మనోడు ఫుల్ కామెడీ అనమాట. దా ఎట్లా అనిపిస్తుంది? అరే మనము ఇంకో షాప్ ఇమ్రానా నాకు గిఫ్ట్ ఇచ్చినది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇమ్రాన్ ఎంత ఇష్టంతో నీ షాప్ అయితే ఇచ్చిండో అంతే ఫాస్ట్ గా, అంతే ప్రేమతో, అంతే ఏమంటే డెడికేషన్ ఇచ్చి ఈ షాప్ తో బిల్డింగ్ మొత్తం కొనేపోతున్నాం గైస్ మనం. తొందరలో షాప్ ని మధ్యలో షిఫ్ట్ చేస్తాం అనమాట. షిఫ్ట్ చేసి ఒక పెద్ద షోరూమ్ లోకి అయితే ఓపెన్ చేస్తాం అనమాట. పర్సాన్ బాయ్స్ అని చెప్పి ఏమంటారు అది ఇప్పుడు ఇట్లా సామ్సంగ్ కాదు, ఇట్లా సామ్సంగ్ ఇవన్నీ ఎట్లా బ్రాండ్లు సామ్సంగ్ ఐఫోన్ ఇవన్నీ బ్రాండెడ్ ఉన్నాయి. పర్సన్ అని చెప్పి ఒక బ్రాండ్ మొబైల్ ఓపెన్ చేస్తాం. అందులో మీరు ఇట్లా ఓపెన్ చేయగానే మొత్తం ఇమ్రానా వీడియోలు వస్తాయి. అరే పౌచ్ చేసుకో షాప్లో దా, నేను ఇస్తా దా. నార్మల్ పౌచులు లేవురా మన దగ్గర, ఉట్టి ఐఫోన్ల పౌచులే ఉన్నాయి. ఎందుకంటే ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఏంటంటే ఇగో ఐఫోన్లో ఏంది స్పెషాలిటీ అది మీకు చెప్తా. ఇట్లా ఐఫోన్లో ఉంటే హ్యాక్ కాదు, మన పర్సనల్ డేటా గీటా అవన్నీ తీసుకోలేరు. అది మన పక్కన వాళ్ళు చేసిర్రు ఇన్స్టాగ్రామ్, మనోళ్ళే చేసిర్రు. అది బయట ఉందా అంటే ఓవర్ చేయడానికి ఉండదు. సో మనం ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో పార్ట్స్ అనేది ఎక్కువ, అంటే ఊకే కొత్త ఫోన్లు వస్తుంటాయి. సో మనం తెచ్చుకొని మనకి అదైపోతుంది. సో ఆండ్రాయిడ్లో కూడా ఉన్నాయి మన దగ్గర. ఏంటంటే కొత్త మోడల్ ఉన్న పౌచులు ఒక 10 సెట్లు తెచ్చినాం. ఐఫోన్లో అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా మొత్తం ఓపెనింగ్ చేయలేదు, జస్ట్ షాప్ చూపిద్దామని వచ్చినాం అనమాట. ఓపెనింగ్ 13 ఉన్నాయి. 13 ఏడుంది ఇటు ఇచ్చే పౌచ్ ఇచ్చే 13 అది ఫోన్ నీదేనా ఇది? చాలా అదృష్టం వీనికి. ఇగో 2 ఏళ్ళు ఉన్నాయి ఆ పౌచ్. 13 మీద రా, ఫోన్ చూసి చెప్పారా ఇంకా ఇటు ఫోన్ షాప్ లో చేస్తాడంట. సో గైజ్ మన సబ్స్క్రైబర్స్ కి మన సైడ్ నుంచి గిఫ్ట్ అనమాట. నాని మామ అంట ఎవరు? ఏడుంది పౌచ్, ఇది వేయాలా? ఇది మస్తు, ఇది ఎవరు వేసుకుంటారు? ఇది ఎవరు వేసుకుంటారు? సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన దగ్గర
మార్కెట్ కంటే మంచి రేట్. మనం హోల్సేల్ ఎంత దూరం పోయి హోల్సేల్ తీసుకుంటాం, అట్లాంటి రేట్లు అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట. ఈ చైర్ మీద ఎందుకు కూర్చుంటలేనంటే మా అమ్మ తెచ్చినప్పుడు మా అమ్మని ఫస్ట్ కూర్చోబెట్టాలని చెప్పి కూర్చోబెడతాను. అది మస్తు ఉంది. పైసలు కాదు ఫ్రీ, కానీ వీళ్ళకి ఫ్రీ ఇస్తున్నా, తర్వాత పైసలు ఉంటాయి, తర్వాత ఫ్రీ చెప్పగల. ఓపెనింగ్ రోజులు నేను వాచ్లు అది చేస్తున్నా, ఇప్పుడే కాదు ఓపెనింగ్ తర్వాత. ఏమైనా ఫోన్ ఉంటే వాచ్ ఫ్రీ అనేది ఉంటుంది, ఒక నెల వరకు ఉంటుంది. దాని తర్వాత మన పేజ్ ఫాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనేది ఇస్తాం. కానీ ఇప్పుడే ఓపెన్ చేసినాం కదరా, కొంచెం ఖర్చు పెట్టినా, పైసలు వచ్చినాక పంచచ్చుగా. పైసలు రాందే నేను పంచేసినా అనుకో గరీబోన్ అయిపోతా. నాడు తీసుకోరు ఫోటో కత్తే ఉత్తరం. మీకు మనకి రిపేరింగ్ అనేది కూడా ఉంది అనమాట షాప్లో. ఇక్కడ రండి. ఇది రిపేరింగ్ అనమాట. ఏ ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఉండని, ఐఫోన్ ఉండని, ఏ ఫోన్ అయినా మనం సర్వీస్ అనేది చేస్తారనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్, మీరు ఒక ఫోన్ చాలా జాగ్రత్త, ఇది ఎవరు చెప్పారు ఇక్కడ. నీ ఫోన్ ఐఫోన్ నా ఫోన్తోనే చెప్పాలా. సో గైస్, దీని బ్యాటరీ ఏమో 72 నుంచి 78, 79 వచ్చిన బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసుకోండి ఐఫోన్ది. ఎందుకంటే బ్యాటరీ ఉబ్బిపోయి వెనకాల బ్లాక్ గ్లాస్ అయినా వలిగిపోతుంది, లేదంటే డిస్ప్లే అయినా పోతుంది. చాలా జాగ్రత్త, ఇది ఎవరు చెప్పరు. సో మన సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తున్నా, ఐఫోన్ వాడేటోళ్ళకి చెప్తున్నా. ఆల్మోస్ట్ 80% అయితే కాదు అనమాట. సో మనం ఊకే ఛార్జింగ్లు పెట్టుతాం కదా, అందుకు అవుతుంది. ఒకసారి పొద్దున పెట్టినాం అంటే సాయంత్రం వరకు అది చేసుకోవాలి. నేను మొన్నదే చూసినాను, ఇది 80 మీదనే ఉంది. సో మన దగ్గర వచ్చేస్తే మనం సర్వీస్ అయితే చాలా తక్కువ రేట్లో చేస్తాం. ఇంకోటి రా నేను చెప్తాను, అంటే ఏమవుతుందంటే మార్కెట్లో మనం అందరికంటే తక్కువ ఇస్తున్నాం కదా, మనకి ప్రాబ్లం అవుతుంది. అట్లా ఇవ్వద్దు, అట్లా ఇస్తే మేము ఎట్లా ఉండాలా, మాది కూడా నడవాలా కదా షాపు అన్నట్టు చెప్తారు. సో అట్లా అని చెప్పి అయినా కానీ మనం ఏంటంటే మనకు అంత వద్దు, 100-200 వచ్చినా చాలు అవి అంతగానో. ఇగో మార్కెట్ బిజినెస్ ఎట్లా అంటే మనం ఎంత మంచిగా ఇస్తామో అంత కస్టమర్లు అనేది మనకు వస్తారు. అవును. సో నేను ఆ కాన్సెప్ట్ మీద వేసిన, నేను ఓపెన్ చేయగానే ఒక సామాన్ మీద 500-1000 రూపాయలు మనం ఎందుకు, మనకు 200-300 వచ్చినా చాలు మనకు. తర్వాత ఆటోమేటిక్ బిజినెస్ గ్రోత్ అయితే మనకు బిజినెస్ అనేది దానికి వేరే షాప్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారా, అట్లా అయింది మధ్యలో ఆడ మళ్ళీ ఇప్పుడు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి షాప్లో వచ్చేసి మనకి ఫోన్లు దొరుకుతాయి, ఫోన్ల పౌచ్లు దొరుకుతాయి, అండ్ గ్లాసెస్, యాక్సరీస్ ఏమేమి ఉంటాయి అవన్నీ దొరుకుతాయి అనమాట. బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి, అండ్ అవే కాకుండా ఇగో మీకు చార్జర్లకు పౌచులు అలాంటి చార్జర్లకు పౌచులు కూడా ఉన్నాయి అనమాట గైస్. సో ఇది పెట్టుకొని ఉంటే ఊకే చార్జర్ కింద పడిపోయినా సేఫ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇటు వచ్చాయి. సో ఈయన ఫరాజ్ భాయ్ అని చెప్పి మన ఒకటేసారి టెన్షన్ అయ్యిండు. బెనర్ వాళ్ళ ఫ్రెండ్. థ్యాంక్ యూ. మూవీ ఇంకా May 29 తర్వాత నేను డేట్ అనేది చెప్తా. 29కే ఫిక్స్ అయినాం, కానీ డేట్ అనేది మీకు చెప్తా. నిజంగా అంటున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మంచి మెసేజ్ ఉంది. మదర్ మొత్తం సినిమా మళ్ళీ తిడతారు నాకు, మొత్తం సినిమా చెప్పేస్తున్నావు అంటే. హీరో వేరే లొల్లి పెట్టినట్టున్నారు వీళ్ళు. సో గైజ్ మీకు ఇదేంది, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, ఎయిర్ పాడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కనెక్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట గైస్. మీరు ఏమైనా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ అన్ని తక్కువ రేట్లోనే ఉంటాయి. నిజంగా అంటున్నా, ఓపెన్ ఛాలెంజ్ మార్కెట్ కంటే మంచి రేట్లో ఇస్తున్నా. అండ్ ఆండ్రాయిడ్ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి, ఐఫోన్వి కూడా దొరుకుతాయి. అండ్ రిపేరింగ్ మాత్రం ఏ ఫోన్ అయినా మీరు తీసుకురండి, రిపేరింగ్ చేస్తాం. అండ్ మీ దగ్గర ఏమైనా పాత ఫోన్ ఉంటే కూడా మన దగ్గర ఎక్స్చేంజ్ అనేది కూడా అవుతుంది. ఓకే, ఎక్స్చేంజ్ ఇంకా స్టార్ట్ కాలే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు ఏమైనా దగ్గర పాత ఫోన్లు ఉంటే, ఇప్పుడు మార్కెట్ ఎట్లుంటుంది అంటే మీరు పాత ఫోన్ తీసుకొని వచ్చి కొత్త ఫోన్ తీసుకోండి అంటారు, కానీ ఆడ పోయినాక అది చాలా పాత ఉంటుంది, 100-200 ఇస్తారు. మొత్తం ఇప్పుడే చెప్పేసి ఓపెనింగ్ రోజు ఏం చెప్తాం, మళ్ళీ ఓపెనింగ్ రోజు కూడా చెప్తా. ఓపెనింగ్ మనం చెప్పే అవసరం లేదు, వాళ్ళకి అర్థం. మరి మనం మార్కెట్లో మనమే తక్కువ ఇచ్చేది.
అందరు మొత్తం ఏడ తిరిగిన లాస్ట్కి ఇటే రావాలా. నన్ను షాప్ బంద్ చేయాలి, మళ్ళీ టైం అవుతుంది. సో గైస్ షాప్ బంద్ చేయించేస్తుండు. ఇప్పుడే తెరిచి ఇప్పుడే వచ్చినాం అనుకున్నా. ఆ చైర్ మీద ఇంకా కూర్చోలేము, అమ్మకు కూర్చోబెడదామని. ఈడ మీరు చూస్తే మాత్రం ఇది అద్భుతం, ఏడ దొరకదు, ఏడ కనిపించదు. అట్లాంటి ఐటమ్ అయితే మనమైతే తీసుకొని వచ్చినాం. ఈడ చూడుర్రి. దాంట్లో నీళ్ళు వేయాలా, దీంతో తుడవాలా. అయితే మీరు అప్పుడు షాప్కి వచ్చిన తర్వాత నరేష్ అరే వాడు ఏమనుకుంటున్నావు మీద ఐసిఐసి బ్యాంక్ అందే తుడుస్తాడు. సో గైస్ మీరు ఈడ వచ్చిన తర్వాత మీరు షాప్ చూస్తున్నప్పుడు మీరు అలసిపోయి వచ్చినా కానీ ఇట్లా సోఫా మీద కూర్చోవచ్చు అనమాట. ఇట్లా కూర్చుంటే నేను నీకు అనలేను కూర్చో. ఏసీ కూడా ఉంది. మనం ఏసీ అయితే వచ్చేసి వోల్టాస్ వేయించినాం అనమాట. సో మీకు కరెంట్ పోయినా కానీ జనరేటర్ లేదు, అది ఒకటి వేపియాలా మనకి. మీరు అవి ఇవి ఏం తీయకండి, సీసీటీవీ అది కూడా ఉంది. ఏ కాయలా కుండేది మళ్ళీ చెప్తున్నా. కీసరా నుంచి ఆడి యాదరుడు వెళ్ళిపోరు, యాదరుడేలా బస్ ఎక్కి వరంగల్ విజయవాడ 7 గంటలకు వెళ్ళిపోరు, షాప్ మార్చిపోరు. అంటే గాయస్ వచ్చేసి రాధికా నుంచి సాకేత్ వై రూట్ లో లెఫ్ట్ సైడ్ కాపరా దగ్గర ఉంటది అనమాట, ఐసిఐసిఐ బ్యాంక్ కింద. సూపర్. నాకు ఆ వలసలిపురం చెప్పి అలవాటు అయిపోయింది. ఇంకోటి గైస్ మావి ఉన్నాయి 2 బ్రాంచులు, ఒకటి వనస్థలిపురం, ఇంకోటి కాపరా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మాదాపూర్లో ఓపెన్ చేయబోతున్నాం. ఇంకోటి ఏమో అమీర్పేట, ఒకటి కూకట్పల్లి. మణికొండ, అమీర్పేట్, కూకట్పల్లి ఈ 3 బ్రాంచులు కూడా ఓపెన్ చేయబోతున్నాం. మాకున్న ఫస్ట్ అయితే వలసలిపురం, కాపరా ఇది ఈడుందనమాట. సో ఇవే మా 2 బ్రాంచులు అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే జల్లి ఇంకా ఆడ కూడా ఓపెన్ చేయబోతున్నాం. దాంట్లో ఇక వీళ్ళు ఎవరైనా వీళ్ళకి చెప్తున్నా యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటాయి తెలియదురా, బిజినెస్ చేయరా ఈడ ఏం చేస్తాడు. ఆ ఖాళీ ఉంది కదా జాగా, అద్దాలు కాదు ఆడ సైలెన్సర్ పెడతాడు. ఆడ ఒక సైలెన్సర్, ఈడ ఒక సైలెన్సర్, బైక్ షోరూమ్ చేసేస్తాడు దీన్ని. తొందరలో వీడు మీకు 390 దగ్గర నుంచి పెద్ద పెద్ద సూపర్ బైక్ల యాక్సరీస్ మన దగ్గర రాబోతుంది. కొన్ని రోజుల్లో ఓపెన్ చేస్తుండు. అండ్ ఇంకోటి టీ-షర్ట్ బ్రాండ్ కూడా వాడు చేపిస్తుండ అనమాట. సో పరేషాన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఇప్పుడే చెప్పాలా రా భయ్, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నావు అంటే చెప్పాలా కదా. మీరు ఏంటంటే బయట పోయేసి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా 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 ఇడికిరా. సో మీరు ఈడ ఎంటికలు కూడా ఇట్లా చేసుకొని ఇట్లా చూసుకోవచ్చు అనమాట. నాడు అయిపోయిందా? అయిపోయింది. సో మీకు చార్జర్ దగ్గర నుంచి మీ పవర్ బ్యాంక్ అయినా ఉండని, ఇయర్ ఫోన్స్ అయినా, ఇయర్ బడ్స్ అయినా మన దగ్గర చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. సో జల్దీ వచ్చేరి. మన రాధికా ఎంత తక్కువ ఇస్తారు అంటే పక్కన వేరే సరౌండింగ్ షాప్ వాళ్ళు అందరు కోపం అవుతారు అన్నమాట, అంత తక్కువ ఇచ్చేస్తుంది అన్న. అండ్ అడ్రస్ వచ్చేసి చెప్పు ఇక కీసరా నుంచి కాపరాలో ఉంది మన చౌరస్తా దగ్గర ఇది. ఇంకోటి వచ్చేసి రాధికా థియేటర్, ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి కాపరా పోయే రూట్ లో, కాపరా కాదన్న సాకేట్ పోయే రూట్ లో కాపరా ఐసిఐసిఐ బ్యాంక్ కింద. మళ్ళీ ఫస్ట్ కి సో గైస్ లొకేషన్ పెడతా చూసుకోరి. టార్చర్ చేస్తున్నాను అంటే ఆడ అట్లా అయిందిరా. మనము చాలా తక్కువ రేట్లో ఇస్తే అంటే ముందట ఒక షాప్ ఉంది, ఆ షాప్ వాళ్ళు చెప్పారు అన్న అంత తక్కువ రేట్లో అమ్మకు, అందరు బతకాలి కదా, అందరి గురించి ఆలోచించాలి అంటే సరే అని చెప్పి మనకేంది తక్కువ రేట్లో అది అయిపోతుంది కదా. చలో ఇంకోటి వచ్చేసి మనకి సిస్టమ్ అది కూడా ఉందన్నమాట. హెడ్ ఫోన్స్ ఉన్నాయి, మీరు అది కూడా తీసుకొని సిస్టమ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. చార్జర్స్, కేబుల్స్, పౌచెస్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్. మనకి ఏంటంటే మనం ఒకటేసారి ఢిల్లీ, ముంబై ఆడికెళ్ళి లేకపోతే చైనా నుంచి మనం తక్కువ రేట్లో తెప్పించుకుంటాం అన్నమాట. సో మనకి అంత బల్క్ వస్తాయి కదా, మనకి కొన్ని పైసలు వచ్చినా హ్యాపీ ఫీల్ అవుతాం అట్లా. సో అట్లా అన్నమాట గైస్. షాప్ అందరికి ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఓపెనింగ్ ఎప్పుడు 21st 22nd కి 9 o'clock ఓపెనింగ్.
మార్నింగ్ 9 o'clock. మార్నింగ్ 9 20 o'clock seconds కి మార్నింగ్ 9 o'clock ఓపెనింగ్ అన్నమాట. సో అందరు ఎవరైతే ఇక్కడ లోకల్ ఏరియాలో ఉంటారో వాళ్ళే రండి. దూరంకి వెళ్ళి రాకండి ప్లీజ్. ఎవరు రాకండి. అండ్ గైస్ నేను 9:30 లోపే నేను వెళ్ళిపోతా. 9 o'clock వస్తా, 9:30 లోపే వెళ్ళిపోతా. సో గైస్ గుర్తుపెట్టుకోరి 9:30 లోపు నేను ఈడికి వెళ్ళిపోతా. సో ఎక్కువ మంది రాకండి. నాకు అందరు కలవాలని ఉంటుంది కానీ ఎక్కువ మంది వచ్చేసరికి కంట్రోల్ కాకుండా కలవకుండా అవుతుంది అందరిని. సో గైస్ మర్చిపోకుండా అందరు జల్దీ రండి. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గైస్. కీప్ సపోర్టింగ్ గైస్. మేము ఇట్లా ఎంటర్టైన్ చేస్తుంటాం, మీరు అందరు ఇట్లా సపోర్ట్ చేస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ గురించి బెనర్ ఇప్పుడు ఒక డాన్స్ చేయబోతుంది. డాన్స్ ఎట్లా చేయాలి చెప్పు. నాకు రాదా నా డాన్స్ రాదు గైస్. వీడు ఆడతాడు, ఇద్దరు ఆడుర్రా. ఇగో ఎట్లా ఆడతాడు చూడు ఖాళీ. ఏయ్ నాడు. అరే పౌచులు తీసుకురా అందరూ. రైట్ చలో థ్యాంక్ యూ. చలో బాయ్ బాయ్ బాయ్.